అధికారులు మీ సమస్యలను పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్యకు ఎవరు స్పందించడం లేదా? అయితే ఆలస్యం చేయకుండా వెంటనే క్యూన్యూస్ కు కాల్ చేయండి. సంప్రదించాల్సిన నెంబర్లు 8143001981. మీ తరపున మేము బాధ్యత తీసుకొని మీ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. పబ్లిక్ వాయిస్, సామాన్యుడి ప్రశ్నాస్త్రం, ప్రతి గురువారం ఉదయం 11 గంటలకు మీ క్యూన్యూస్ లో. తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్. తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ శుభవార్త చెప్పింది. కొత్త ఎయిర్పోర్ట్లు, మెరుగైన కనెక్టివిటీ, అభివృద్ధికి కొత్త దారులు. ఉడాన్ 2.0తో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో విమానయాన రంగం కొత్త దశలోకి వెళ్ళబోతుంది. కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు ప్రకటించిన కీలక వివరాలు. తెలంగాణలో ఆదిలాబాద్, ఆంధ్రప్రదేశ్లో నాగార్జున సాగర్, ఈ రెండు ప్రాంతాల్లో కొత్త విమానాశ్రయాల నిర్మాణానికి మార్గం సుగమమైంది. ఇప్పటి వరకు దూరంగా ఉన్న ప్రాంతాలు ఇప్పుడు విమాన మ్యాప్లోకి రావడానికి సిద్ధమవుతున్నాయి. ఉడాన్ 2.0 కింద కేంద్రం భారీ పెట్టుబడి పెట్టింది. మొత్తం బడ్జెట్ 28,000 కోట్లు. 100 ఎయిర్పోర్టులు అభివృద్ధి, 200 హెలిపోర్టుల నిర్మాణం, 12,000 కోట్లు ఎయిర్పోర్టులకు, 3,500 కోట్లు హెలిపోర్టులకు, 10,000 కోట్లు ఎయిర్లైన్ సపోర్ట్. ఇది దేశవ్యాప్తంగా విమాన ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యం. ఆదిలాబాద్ లో ఇప్పటికే ఉన్న ఎయిర్ స్ట్రిప్ ను పూర్తి స్థాయి ఎయిర్పోర్ట్ గా అభివృద్ధి చేయనున్నారు. రక్షణ శాఖ భూమిని తాకకుండా పక్కన ఉన్న భూమిని సేకరించి నిర్మాణం చేస్తున్నారు. ఉత్తర తెలంగాణ అభివృద్ధికి ఇది కీలకం కాను. నాగార్జున సాగర్ ప్రాంతం ఇప్పటికే ప్రముఖ టూరిస్ట్ స్పాట్. ఇప్పుడు ఎయిర్పోర్ట్ వస్తే పర్యాటక రంగం భారీగా పెరుగుతుంది. దేశం నలుమూలల నుంచి టూరిస్టులు సులభంగా చేరుకునే అవకాశం. హైదరాబాద్ లో కూడా కీలక ప్రాజెక్టు ప్లాన్ చేశారు. బేగంపేట ఎయిర్పోర్ట్ రన్వే కింద టన్నెల్, ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం. రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తే పనులు ప్రారంభం. ఇది నగర ట్రాఫిక్ కు గేమ్ చేంజర్ కావచ్చు. తెలంగాణలో ఇంకా కొన్ని ప్రాజెక్టులు పరిశీలనలో ఉన్నాయి. వరంగల్ మామునూరు ఎయిర్పోర్ట్ జూన్ లో శంకుస్థాపన ప్రయత్నం. కొత్తగూడెం బసంత్ నగర్ భూమి ఇస్తే వెంటనే చర్యలు. ఇది రాష్ట్ర అభివృద్ధికి పెద్ద ప్లస్. ఆంధ్రప్రదేశ్ లో కూడా వేగంగా పనులు కొనసాగుతున్నాయి. భోగపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, గన్నవరం విస్తరణ వచ్చే ఏడాది జూన్ కల్లా అందుబాటులోకి వచ్చే అవకాశం. ఇది రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి కీలకం. భారత విమానయాన రంగంలో మరో పెద్ద మార్పు. ఎంబ్రాయర్ భారత్ లో విమాన తయారీకి ఆసక్తి. 2028 నాటికి దేశీయంగా తయారైన విమానం లక్ష్యం. ఇది మేక్ ఇన్ ఇండియాలో పెద్ద మైలురాయిగా చెప్పాలి. అభివృద్ధికి ఎగిరే దారులు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ప్రయాణ సమయం తగ్గుతుంది. టూరిజం ఇండస్ట్రీలకు బూస్ట్, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. తెలుగు రాష్ట్రాలకు ఇది నిజమైన ఎయిర్ కనెక్టివిటీ రివల్యూషన్. మీ అభిప్రాయం ఏంటో కామెంట్లో తెలపండి. థ్యాంక్ యూ. తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిసారిగా 5 సెకండ్లలో గుండె స్కాన్ చేసే టెక్నాలజీ. అత్యుత్తమ ఇమేజింగ్ కొరకు 640 స్లైస్ సిటీ స్కాన్ ఇప్పుడు మెడికవర్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో.